చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఫోన్ చేసి దాడి ఘటనపై ఆరా తీశారు. ఇలాంటి దాడులను సహించేది లేదని ఆయన చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగరాజన్కు చెప్పారు. అంతేకాదు రంగరాజన్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా ఇచ్చేసిన సార్. నేను ఇమ్మీడియట్గా చెప్తాను, కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఇది ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే నమస్తే. నమస్తే నమస్తే సార్. అంటే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్ చెప్పండి, మొత్తానికి ప్రధాన అర్చకుల పైన దాడి ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఫోన్ చేసి రంగరాజన్తో మాట్లాడారు, భరోసా కూడా ఇచ్చారు. ఏంటి దీనికి సంబంధించి ఉన్న డీటెయిల్స్? చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన రామరాజ్యం పేరుతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 20 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు మరో 2 మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కూడా పరామర్శకు వెళ్లారు. ఆ సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత అటు చెవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అక్కడికి స్వయంగా సీఎం పంపించారు. చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్తో తనతో మాట్లాడించాలంటూ కోరారు. రంగరాజన్ను అన్ని విధాలుగా ధైర్యం చెప్పారు. ఎలా ఉంది, ఇంత జరిగినా తన దృష్టికి తీసుకురావడంలో ఎందుకు ఆలస్యం చేశారంటూ రంగరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇటువంటి దాడులకు పాల్పడే వాళ్ళ పట్ల ఏమాత్రం ఉపేక్షించేది లేదు. మీకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుంది. మీపై దాడికి పాల్పడిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించం. ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. మీరంటే చాలా గౌరవం ఉందంటూ సీఎం చెప్పారు. అదే సమయంలో అటు చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ కూడా అటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన, పోలీసులు స్విఫ్ట్ యాక్షన్ పైన ఆయన కూడా స్పందించారు. వెంటనే పోలీసులు స్పందించిన తీరు బాగుంది, మీరంతా ఉన్నారు నాకు భరోసాగా అనే ధైర్యం తనకుందంటూ ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విషయంలో త్వరగా దర్యాప్తు ముగించాలి. ఈ కేసులో ఉన్న నిందితులు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా త్వరితగతిన అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు కూడా త్వరగా ఆ నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి తరలించారు. మరో 2 మహిళలు నిజామాబాద్ జిల్లాకు మరొక జిల్లాకు సంబంధించిన మహిళలను కూడా అరెస్ట్ చేసి వాళ్ళను కూడా రిమాండ్కి తరలించారు. మొత్తం 17 మందిని ఇప్పటికే గుర్తించామంటూ పోలీసులు చెప్పారు. వాళ్ళను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు. మొత్తం మీద అటు రంగరాజన్ కు ముఖ్యమంత్రి మాట్లాడి భరోసా ఇవ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రియా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.